ఒక పల్లెటూరిలో రామయ్య సీత అనే పేద దంపతులు ఉండేవారు. వారిద్దరికీ పెద్ద ఆస్తి లేదు. కూలి పని చేసుకొని ఆ రోజు వచ్చిన దానితోనే జీవించేవారు. ఒకరోజు పరిస్థితి చాలా దారుణంగా మారింది. పని దొరకపోవడంతో ఇంట్లో అన్నం గింజ కూడా లేదు. సీత కన్నీళ్లతో మనం ఇలాగే ఆకలితో చనిపోవాలా అని అడిగింది. రామయ్య ఆమెకు ధైర్యం చెబుతూ, కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు సీతమ్మ, మనం కలిసి ఎదుర్కొందాం అని అన్నాడు. ఇద్దరు అలా ఓదార్చుకుంటున్న సమయంలో తలుపు దగ్గర కొడుతున్న శబ్దం వచ్చింది. ఇంత రాత్రి వేళ ఎవరు అని ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. రామయ్య నెమ్మదిగా తలుపు తెరిచాడు. బయట ఎవరూ లేరు, కానీ నేలపై ఒక చిన్న సంచి ఉంది. రామయ్య ఆశ్చర్యంతో ఆ సంచి తీసి తెరిచాడు. అందులో బియ్యం, కొద్దిపాటి కూరగాయలు, పైభాగంలో ఒక చిన్న కాగితం ఉంది. ఆ కాగితంపై, మీరు ఒకరికొకరు అండగా నిలబడి ఉన్నంతకాలం ఎప్పుడూ ఆకలితో ఉండరు అని కాగితం మీద రాసి ఉంది. రామయ్య, సీత కన్నీళ్లతో సంచి పట్టుకొని నిలబడ్డారు. రాత్రంతా ఆ మిత్రుడు ఎవరో అని ఆలోచించారు, కానీ ఎవరో తెలియలేదు. ఆ రహస్య సహాయం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియకపోయినా ఆ రోజు నుంచి వాళ్ళిద్దరికీ ఒక నమ్మకం కలిగింది. ఎక్కడో ఒక చోట ఎవరో మనసున్న వాళ్ళు ఉన్నారు. మనం నిజాయితీగా జీవిస్తే దేవుడే మనకి రహస్యంగా సహాయం చేస్తాడు. కథలో నీతి: పేదరికం మనిషిని శారీరకంగా పరీక్షిస్తుంది, కానీ ప్రేమ, విశ్వాసం, పరస్పర సహకారం ఉంటే దేవుడే దారి చూపిస్తాడు.